ఇదిగోండి వంకాయ, మునక్కాయ, తర్వాత మామిడికాయ ముక్కలు తాలింపు వేసిన తర్వాత కొంచెం బాగా ఎర్రగా వేసుకోవాలి. మామిడికాయ ముక్కలు ఇలా వేసాను. ఇలాగా వంకాయ ఇలా అన్నమాట వేసేసి అన్ని తాలింపు అయింది. ఇందులో చింతపండు పులుసు తీసి ఉంచాను. వేసిన తర్వాత వేస్తే పులుసు చాలా బాగుంటుంది. మామిడికాయలు ఉన్నన్ని రోజులు ఏదో ఒక విధంగా పులుసు వండుకుంటే బాగుంటుంది. పులుసు కూడా బాగా ఉంటుంది. తాలింపేసాక ములక్కాడ ముక్కలు కూడా కొంచెం వేసేసి అవి కొంచెం మగ్గాక వంకాయ ముక్కలు వేసి అవి కొంచెం మగ్గిన తర్వాత మామిడికాయ ముక్కలు వేసి 1 నిమిషం ఉంచి ఉప్పు, కారం, పసుపు అన్నీ చల్లేసి కాసేపు ఉంచాలి. ఆ తర్వాత మనం చింతపండు మగ్గు తీసి ఉంచుకున్నాం కదా పులుసు, అది వేసి మరిగించుకోవాలి. అంతేనండి. ఇంకా కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు, కానీ దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ నాకైతే నచ్చదు. అందుకే నేను మామూలుగా వండుకుంటాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ తాలింపు వేస్తాను. తర్వాత ఇవన్నీ వేసి తాలింపు గింజలు వేసిన తర్వాత ఇవి వేస్తాను. అంతేనండి.